ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమస్తే, నేను విజయ్. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4 నెలల్లో ఇచ్చినటువంటి అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా దీపావళి పండుగ కానుకగా దీపం పథకం కింద అంటే ఏదైతే ఏపీలో ఉన్నటువంటి అంటే మహిళలకు ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించింది సూపర్ 6లో భాగంగా. అందులో భాగంగా ఈ పథకాన్ని కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది అమల్లో కూడా నడుస్తుంది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ని పెంచినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద పెట్టారు. అలాగే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ వస్తుంది, అమలు పరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా చూద్దాం మనం. ఏపీలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లకు పైబడి వృద్ధులు ఎవరైనా ప్రయాణించినట్లయితే వారికి 25% ఇప్పటి వరకు కూడా రాయితీ ఇస్తుంది ప్రభుత్వం. అయితే అందులో భాగంగా అంటే ఎవరైనా పెద్దవాళ్ళు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఏపీఎస్ ఆర్టీసీలో ఎక్కితే వారికి సంబంధించి ఏపీ వాసులకు మాత్రమే ఇప్పటి వరకు కూడా ఈ వెసులుబాటును కల్పిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు సబ్సిడీ కూడా వీరికి మాత్రమే. కానీ ఇక మీదట అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారే కాకుండా తెలంగాణకు సంబంధించిన వారు కావచ్చు, లేదంటే బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఎవరైనా కూడా మన రాష్ట్రానికి ఏపీకి వచ్చినట్లయితే వారు మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లయితే వారు వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ కానీ అయితే 60 ఏళ్ళు దాటినటువంటి వారైతే వారికి కూడా ఈ 25% రాయితీని వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది తాజాగా. ఇకపై ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక పోస్టును కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వారి పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలా ఈ పోస్ట్ని షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్స్కు 25% రాయితీ. ఏపీలోని వృద్ధులకు ప్రయాణ ఛార్జీల్లో ఇప్పటికే రాయితీ ఇస్తున్న ఏపీఎస్ఆర్టీసీ. ఆల్రెడీ మనం చెప్పాం, ఇప్పటికే అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాకపోతే ఏపీ వాసులకు మాత్రమే, వృద్ధులకు. ఇకపై ఏ రాష్ట్రానికి చెందిన వృద్ధులైనా సరే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కితే 25% రాయితీ పొందవచ్చు. వయసు నిర్ధారణ కూడా ఇక సులభతరం. 6 రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. మనం ప్రధానంగా చూసినట్లయితే ఎవరైనా కూడా బస్ ఎక్కి వేరే రాష్ట్రాల వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనం చెప్పాలంటే ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే ముఖ్యంగా అంటే ఓటర్ ఐడి కావచ్చు, ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జారీ చేసినటువంటి 6 గుర్తింపు కార్డులను ఏదైనా ఒక గుర్తింపు కార్డును కానీ చూపించినట్లయితే అంటే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ను కన్ఫర్మేషన్ చేస్తూ ఉండేటువంటి ఐడి ప్రూఫ్ని కానీ చూపించినట్లయితే వెంటనే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఎవరైతే కండక్టర్ ఉంటారో వారు ఆ 25% రాయితీ వర్తింపజేసే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనేది ఈ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం. ఇప్పటికే ప్రభుత్వం మరొక హామీ కూడా ఇచ్చింది ఎన్నికలకు ముందు. అంటే సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా ఒక హామీ కూడా వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మహిళలకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణ వసతిని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి దీపం పథకం ఇప్పుడైతే ఫ్రీ సిలిండర్ని 3 సిలిండర్లకు సంబంధించినటువంటి పథకాన్ని దీపావళి కానుకగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని త్వరలోనే, దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ మరొక విశ్లేషణ కూడా మనం పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానా లోటులో ఉంది. అలాగే సంక్షేమ పథకాలకి భారీ స్థాయిలో నిధులు కానీ వెచ్చిస్తే ప్రభుత్వం మీద మరింత ఆర్థిక భారం పడుతుందనేటువంటి నిపుణుల అంచనా కూడా ప్రస్తుతం నడుస్తుందనే చెప్పాలి. ఆర్థిక నిపుణులు ఈ మాట చెప్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీలో ఒకవేళ మహిళలకు ఉచిత రాయితీ కానీ ప్రకటిస్తే, ఉచితంగా కానీ ప్రయాణాన్ని ప్రకటించినట్లయితే ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది. అలాగే ప్రభుత్వంలో విలీనమైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ మీద కూడా పడుతుంది అనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే దీన్ని భర్తీ చేసుకునేందుకు ఎవరైతే ఇప్పటికే ప్రస్తుతానికైతే మాత్రం
ఆర్టీసీలో బయట వ్యక్తులు ఎవరైతే టూరిజం అవసరాల కోసం కావచ్చు, లేదంటే వేరే బంధువుల ఇళ్లకు రావడం కావచ్చు, లేదంటే వ్యాపార రీతిలో ఏపీకి రావచ్చు, ఇలా రకరకాల పరిధిలో అక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడం కావచ్చు, ఇలా రకరకాలుగా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఏపీ రాష్ట్రంలో ఉంటారు. వారు ట్రావెల్ చేసేటువంటి విషయంలో పెద్దగా ఆ ఏపీఎస్ఆర్టీసీని సెలెక్ట్ చేసుకోరు. ఎక్కువగా కూడా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు అక్కడ లోకల్గా ప్రయాణించాలంటే క్యాబ్స్ లేదంటే లోకల్గా ఉన్నటువంటి వేరే వేరే మార్గాల ద్వారా సొంత వాహనాల ద్వారా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా రైళ్ళలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కానీ ఏపీఎస్ఆర్టీసీలో వీరందరూ కూడా ప్రయాణించే విధంగా, అంటే ఒకవేళ ఈ రాయితీని కానీ ప్రకటించినట్లయితే 25% రాయితీ ప్రకటించినట్లయితే బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఒకవేళ మన ఏపీకి వచ్చినట్లయితే లేదు ఇక్కడ ఉన్నవారైతే వారు ఈ 25% వెసులుబాటు కల్పించడం వల్ల వారందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ప్రయాణించేటువంటి సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగేటువంటి అవసరం ఉంది, వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఓవైపు మహిళలకు ఒకవేళ ఉచిత ప్రయాణం కల్పించినా కూడా దాన్ని కొంత శాతాన్ని ఇలా భర్తీ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసినట్లుగా మనం భావించవచ్చు. ఏదేమైనా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఓవైపు అమరావతి నిర్మాణం, మరొక వైపు పోలవరం నిర్మాణం, మరొక వైపు భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భారీ స్థాయిలో పరిశ్రమలను కూడా ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పుడు తాజాగా కూడా మరొక స్కీమును కూడా ఇక్కడ ప్రకటించిందనే చెప్పాలి. సో ప్రభుత్వం వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఏపీలో తీసుకుపోతుందని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.